నేను గతంలో చెప్పా కదా, గతంలో నేను ఒక విషయంలో చెప్పాను. మా తాతయ్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్తాతమ్మ టీచర్లు. మా తాతయ్య మా నాయనమ్మ టీచర్లే. ఆ టీచింగ్ సంబంధించిన లక్షణాలు నా రక్తంలో ఉంటాయి స్వాభావికంగానే. మా తాతయ్య రాజకీయ నాయకుడు, ఆ లక్షణాలు కూడా స్వాభావికంగా నా రక్తంలో ఉంటాయి. అమ్మ తరపు మా అమ్మ తరపు తాతయ్య కానిస్టేబుల్, ఆయన లక్షణాలు మా అమ్మలో ఉంటాయి. మా అమ్మలో నుంచి నాలో కూడా కనపడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మా అమ్మ యవన ప్రాయం ఉన్నప్పుడు ప్రైవేట్ చెప్పేది, అక్కడ ఖాళీగా ఉంటుంది కానీ కొంతమందిని చెప్పి, వాళ్ళు చాలా మంది ఇప్పటికి కూడా మా టీచర్ గారయ్యా ఆమె చెప్పిన చదువును బట్టి ఇదిగో మేము ఈ పొజిషన్లో ఉన్నాము. మా నాయనమ్మను గురించి కూడా చెప్పారు. మా నాయనమ్మ చదువు చేయటం వల్ల ఇంత గొప్పగా ఉన్నాము అని చెప్పారు. అటు కానిస్టేబుల్ సంబంధించిన ఆ పోలీసు వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు నాలో ఉంటాయి. అర్థమవుతుందా? మా నాన్న వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం సంబంధించిన లక్షణాలన్నీ నాలో స్వాభావికంగా ఉంటాయి. అలాగే మా నాన్న సేవకు ట్రైనింగ్ చేశాడు. ఆ లక్షణాలు నాలో ఉంటాయి. ఉంటాయా ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టే ఒక వ్యక్తిని ప్రయోజకరమైన పాత్ర చేయడానికి ఒక చిన్న సబ్జెక్ట్ తీసుకొని అర్థమయ్యేలాగా చెప్పడానికి ఈ అల్పుణ్ణి ప్రభు ఆ క్వాలిఫికేషన్స్ అన్నిటిని నాలో పెట్టి ముందుగానే భవిష్యత్ ప్రణాళిక ఎరిగిన వాడు కాబట్టి ఆ క్వాలిఫికేషన్ నాలో పెట్టి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ప్రభు సాక్ష్యం సువార్త చెప్పిస్తా ఉన్నాడు. దేవుని మాటలు అందిస్తా ఉన్నాడు. ఆమేన్.